బీఆర్ఎస్ నేతలపై రప్పా మండిపడ్డారు ధర్మపురి అరవింద్. నేతలందరినీ కూడా రప్పా జైల్లో వేయాలని ఆరోపించారు ఆయన. ఆ ముసలాయన ఇంకా ఎన్నికల్లో నిలబడడు అని కమెంట్ కూడా చేశారు. అందరిలో ఒక్క హరీష్ మాత్రమే గెలుస్తారని అన్నారు. వీరిని జైల్లో వేస్తే మరిన్ని స్కామ్లు బయటకు వస్తాయని అన్నారు ఆయన. మాధవ్ నగర్ ఫ్లైఓవర్ ఎట్టి పరిస్థితిలో ఈ ఇయర్ ఎండింగ్ లోపల దాని మీద రప్ప వెహికల్స్ పోవాలి. గదముక్కోడు కాళేశ్వరంలా, లిక్కర్ స్కామ్లా ఇట్లాంటివి ఏమనుకున్నారు బిడ్డే. వాడు ట్యాపింగ్ టిల్లుగాడు ట్యాపింగ్లా, ఈ కార్లా, ఈ విద్యుత్ స్తంభం లెక్క పొడుగున్నటోడు విద్యుత్ స్కామ్లా. వీళ్ళని గప్ప గుద్ది రప్ప జైలు వేయాలి. ఫస్ట్ జైలు వేసినాక మళ్ళా రప్ప ఇంకా స్కాములు పెట్టబడతాయి. వీళ్ళ ముఖానికి 3.0 3 సీట్లు రా వీళ్ళకి తిప్పి కొడతాయి. ఆ కేసీఆర్ నిలబడాడు ముసలోడు నెక్స్ట్ టైం. సిరిసిల్ల నాకు హరీష్ ఒక్కడే గెలుస్తాడు అనిపిస్తుందండి. ఆ సిద్దిపేట బయట ఆయన కూడా లుటపీస్ ఏం లేదా. సిరిసిల్ల కూడా కేటీఆర్ని ఓడగొడతాం. It is easy, and this is coming out from somebody who has demolished his sister's political career.